அந்த சிங்கர் வந்து வித்தியாசமாக இருக்கணும். ஆனால் இனிமேல் வந்து పాడவே కూడదు வாழ்க்கையில். ఒకప్పుడు 6 ప్యాక్ బాడీతో రఫ్ అండ్ టఫ్ గా ఉండే విశాల్ ఇప్పుడు నిలబడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ముఖం మొత్తం ఉబ్బిపోయింది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, సరిగా మాట్లాడలేకపోతున్నాడు. విశాల్ కు మలేరియా వచ్చిందని, తీవ్రంగా జ్వరం ఉన్న సినిమా ఫంక్షన్ కు వచ్చారని అక్కడున్న యాంకర్ చెప్పింది. అయితే తమిళ మీడియాలో మాత్రం మరో ప్రచారం జరుగుతోంది. విశాల్ ఈ పరిస్థితికి రావడానికి కారణం డ్రగ్స్ తీసుకోవడమే అని తెలుస్తోంది. అవి మత్తు కోసం తీసుకునే డ్రగ్స్ కాదు, న్యూరోటిక్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ను మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారికి డాక్టర్లు ఇస్తారు. విశాల్ గత కొన్నేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాడట. ఆయనకు తరచుగా విపరీతమైన తలనొప్పి కూడా వస్తోందట. ఈ కారణంగానే ఆయన న్యూరోటిక్ డ్రగ్స్ తీసుకుంటున్నారట. న్యూరోటిక్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు మందు కూడా బాగా తాగుతున్నారట. మానసిక ఒత్తిడి, తలనొప్పి ఎక్కువ అవటంతో డ్రగ్స్ తీసుకోవడం, మందు బానిసయ్యారని తెలుస్తోంది. వాటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతిందని సమాచారం. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. విశాల్ విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి కావడానికి కారణం అప్పులు, రిలేషన్స్. ఈ రెండింటి కారణంగానే ఆయన జీవితం సర్వనాశనం అవుతోంది. విశాల్ గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో లవ్ లో ఉన్నారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తమ పెద్దలకు చెప్పారు. అయితే విశాల్ తండ్రి జీకే రెడ్డి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఆమె నటుడు శరత్ కుమార్ కూతురు కావటం. జీకే రెడ్డికి శరత్ కుమార్ కు పాత గొడవలు ఉన్నాయట. ఆ గొడవల కారణంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే కాలిపోయే పరిస్థితి ఉంది. అందుకే శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మితో విశాల్ కు పెళ్లి చేయనని తేల్చి చెప్పారట. రాధిక రెండు కుటుంబాల్ని కలపడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. విశాల్ కూడా తన తండ్రిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. ఆయన ఒప్పుకోలేదు. విశాల్ మనసు దెబ్బతిని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. సొంతంగా కొన్న ఇంట్లో ఉన్నాడు. కొంతకాలానికి తండ్రి కొడుకులు ఏకమయ్యారు. కానీ శరత్ కుమార్ తో మాత్రం గొడవలు పెరిగాయి. విశాల్ నడిగర్ సంఘం ఎలక్షన్లలో శరత్ కుమార్ కు పోటీగా నిలబడి గెలిచాడు. రెండు కుటుంబాల మధ్య వైరం మరింత పెరిగింది. విశాల్, వరలక్ష్మి పూర్తిగా దూరమయ్యారు. ఈ ఫంక్షన్ మదగజరాజ సినిమాకు సంబంధించింది. ఈ సినిమాలో విశాల్ కు జంటగా వరలక్ష్మి, శరత్ కుమార్, అంజలి నటించారు. 2013లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది. She's my best friend, నా soulmate ఆమె. అమ్మ నాన్న వచ్చి లవ్ మ్యారేజ్, సో కన్ఫర్మ్ లవ్ మ్యారేజ్. విశాల్ వరలక్ష్మికి పూర్తిగా దూరమైన తర్వాత మరో అమ్మాయికి దగ్గరయ్యారు. ఆమె పేరు అనిషా రెడ్డి. ఆమెది హైదరాబాద్. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. 2019 మార్చి నెలలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కొంతకాలానికి విశాల్, అనిషాల మధ్య గొడవలు వచ్చాయి. ఇద్దరు విడిపోయారు. పెళ్లి కూడా ఆగిపోయింది. అనిషా తన ఇన్స్టాగ్రామ్ నుంచి నిశ్చితార్థం ఫోటోలు మొత్తం డిలీట్ చేసింది. ఆమె హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. రెండోసారి కూడా రిలేషన్ ఫెయిల్ అవడంతో విశాల్ బాగా దెబ్బతిన్నాడు. విశాల్ జీవితం ఇలా అవ్వడానికి మరో పెద్ద కారణం 30 కోట్ల అప్పులు. అప్పుల కారణంగా ప్రశాంతత లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. విశాల్ 2016లో మరుదు అనే తమిళ సినిమా కోసం ఫైనాన్సియర్ల దగ్గర 15 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఆ అప్పును కట్టలేకపోయాడు. పందెంకోడి 2 సినిమా తీస్తున్న టైంలో లైకా ప్రొడక్షన్ కంపెనీ విశాల్ దగ్గరకు వచ్చింది. తన సినిమాను లైకా కంపెనీకి ఇస్తానని చెప్పడంతో 15 కోట్ల రూపాయల అప్పును వడ్డీతో సహా లైకా కంపెనీనే కట్టేసింది. అయితే విశాల్ మాట తప్పాడు. పందెంకోడి 2 సినిమాను లైకా కంపెనీకి ఇవ్వలేదు. అప్పు కూడా తిరిగి కట్టలేదు. లైకా కంపెనీ కోర్టుకు వెళ్ళింది. వడ్డీతో సహా 30 కోట్లు కట్టాలంటూ కోర్టు ద్వారా ఒత్తిడి తెస్తోంది. విశాల్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. స్టార్ హీరో విశాల్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? సరైన సమాధానం చెప్పండి అంటూ ఫైర్ అయ్యారు జడ్జ్. ఒకవైపు రిలేషన్స్ లో దెబ్బ మీద దెబ్బ, మరోవైపు 30 కోట్ల అప్పులు. విశాల్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. మానసికంగా నరకం అనుభవిస్తున్నాడు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి తీవ్రమైన తలనొప్పి తెచ్చుకుంటున్నాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక న్యూరోటిక్ డ్రగ్స్ వాడటం మొదలుపెట్టాడు. తర్వాత వాటికి బానిసయ్యాడు. తాగుడు కూడా ఎక్కువ అవటంతో కిడ్నీలు దెబ్బతిన్నాయని ప్రచారం జరుగుతోంది. డాక్టర్లు మాత్రం కొన్ని రోజులు ఆయన్ని రెస్ట్ తీసుకోమని చెప్పారట. అయితే తన సినిమా 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుండడంతో ఫంక్షన్ కు వచ్చారు. ఫంక్షన్ లో ఆయన పరిస్థితి చూసి అందరూ బాధపడుతున్నారు. విశాల్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక ఆయన అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఆ వ్యాధి వచ్చిందని, ఈ వ్యాధి వచ్చిందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తున్నారు. మరి విశాల్ అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.